ఇదైతే మిస్ అవ్వకుండా మీరు ఇదైతే ధర్నా జరుగుతుంది ఇక్కడ. మంచు కురిసే వేళలో కోకల్ వాటర్ ఫాల్స్ వెళ్లే దారిలో ఉన్నాం మనం. చాలా చల్లగా ఉంది. 12-13 డిగ్రీ. ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది ఇప్పుడు. వామ్మో మామూలు లేదు ఇక్కడ చలి. వణుకొచ్చేస్తుంది అనమాట. 13 డిగ్రీ సెల్సియస్. అయినా కానీ నేను స్వెటర్ వేసుకోకుండా తిరుగుతున్నానంటే బాడీకి చల్లదనాన్ని అలవాటు చేసుకుందాం అంటే ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా పెద్ద పెద్ద ట్రిప్స్ వేయాల్సిన అవసరం ఉండిద్ది అని చెప్పని ఈ విధంగానే అలవాటు చేసుకుందాం అని చెప్పని ఇలాగే కోటు కూడా లేకుండా తిరుగుతున్నాను అనమాట బయట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. మేమైతే కొడైకెనాల్లో ఇప్పుడు 2 days స్టే చేయబోతున్నాం అనమాట. ఈ 2 days వచ్చేపాటికి నేను మీకు పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చాను. మీరు ఇక్కడ ఉన్న 2 days ముందు ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఆ తర్వాత ఏ ప్లేసెస్ చూడాలి, అవన్నీ నేను మీకు క్లారిటీ చెప్పబోతున్నాను. మేము ఈరోజు ఫస్ట్ టైం మేము కవర్ చేసే ప్లేసెస్ అయితే ముందుగా మేము మన్వనూరుకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మన్వనూరు వచ్చేపాటికి ఇక్కడి నుంచి 27 kilometers, అంటే మేము కొడైకెనాల్ ఉన్నాం కదా, కొడైకెనాల్ నుంచి 27 kilometers అప్ సైడ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో చాలా వాటర్ ఫాల్స్ కానీ, రోజ్ గార్డెన్, ఇంకా కూకల్ అనే అది ఆ వాటర్ ఫాల్ అయితే చాలా ఫేమస్ అంటే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ కొడైకెనాల్లో. ఇంకా గునా కేవ్, పిల్లర్ లాక్, మోయిర్ పాయింట్, గ్రీన్ వ్యాలీ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేపాటికి మురుగా టెంపుల్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట కొడైకెనాల్లో. ఆ మురుగా టెంపుల్ కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను ఈరోజు ఈవినింగ్ వచ్చేపాటికి ఈ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిపోతున్నాను. ఇది మా ఫస్ట్ డే ట్రిప్ అనమాట. ఇంకా మీ సెకండ్ డే ట్రిప్ కవర్ చేయాలి, అది మనం ఈ వీడియో తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఈ రోజు అయితే ఈ ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పా కదా నేను మీకు ఆ ప్లేసెస్ కూడా ఏంటంటే రోజ్ గార్డెన్, మురుగా టెంపుల్, మన్వనూరు, అది మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఇంకా పైన్ ఫారెస్ట్ ఉంటుంది అంట. అక్కడ పైన్ ట్రీస్ అవన్నీ చాలా ఫోటోషూట్స్కి అయితే చాలా మంచి లొకేషన్ అంట అది పైన్ ట్రీ ఫారెస్ట్ అయితే. ఇంకా కోకలు వచ్చేపాటి చెప్పా కదా ఆల్రెడీ వాటర్ ఫాల్స్ ఉన్నాయని. ఇంకా గునా కేవ్, పిల్లర్ రాకు ఇవన్నీ మనం అయితే ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా కొడైకెనాల్ వచ్చే వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో యూజ్ అయ్యింది. ఎందుకంటే చాలా మంది తెలియక ఒక పక్క ఇంకో సైడ్ వెళ్ళి ఇంకో రోజు ఆ చివరికి అంటే 2 వైపులు తిరుగుతూ ఉన్నారు. అదంతా టైం సేవ్ చేసుకునే విధంగా అయితే నేను మీకు ఇదంతా ప్రిపేర్ చేశాను అనమాట. అందుకే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మేము తీసుకున్న కాటేజ్ దగ్గర నుంచి పక్కన లొకేషన్ వ్యూ ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకసారి నేను డోర్ తీయగానే ఫైనల్లీ కొడైకెనాల్ వ్యూ చూడండి. మౌంటైన్స్ అవన్నీ ఎలా బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ఇదంతా ఇలాంటి ప్లేస్లో అయితే మేము కాటేజ్ తీసుకున్నాం అనమాట. మీకు ఈ కాటేజ్ అడ్రస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము నిన్న నైట్ స్టే చేసిన వీడియో పెట్టా కదా, ఇదైతే మొత్తం అడ్రస్ అనమాట. ఇప్పుడు నేను చూసుకున్నది ఉంది, ఇదంతా జస్ట్ కార్ పార్కింగ్. ఇది మొత్తం అయితే ఎన్ఎస్ కాటేజ్ అనమాట. చాలా రకాల రూమ్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం బాస్కెట్బాల్, ఇది చూడండి, బాస్కెట్బాల్ గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం ఇక్కడ బాస్కెట్బాల్ ఏరియా ఉంది. చాలా పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఉందన్నమాట. ఇదంతా మేము ఉన్న స్టే. నిన్న మీకు రూమ్ లో కూడా ఎలా ఉందో చూపించాను కదా నైట్ వీడియోలో. ఆ రూమ్ వీడియో కానీ బయట అయితే ఎలా ఉంటుంది మేము ఉన్న రూమ్ అయితే. రైట్ స్టార్ట్ చేసుకుని మన్వనూరుకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అక్కడికి మన్వనూరు వచ్చేపడి 27 kilometers ఉంది ఇక్కడ నుంచి, ఆల్రెడీ చెప్పా కదా. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. నేను మా కొడైకెనాల్ జర్నీలో డే 1 వచ్చేపాటికి 2 partsకి అయితే రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్గా రావటం వల్ల 2 partsగా రిలీజ్ చేస్తున్నాను. మెయిన్ పార్ట్కి వచ్చేపాటికి కొడైకెనాల్ నుంచి మన్వనూరు వెళ్ళే మా జర్నీ, ఈ జర్నీలో కనిపించిన చాలా వ్యూ పాయింట్స్, అంతేకాకుండా కోకల్ వాటర్ ఫాల్, కోకల్ లేక్ వ్యూ, ఇవన్నీ నేను పార్ట్ 1 వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా పార్ట్ 2 వీడియోకి వచ్చేపాటికి గునా కేవ్స్, పిల్లర్ రాకు, గ్రీన్ వ్యాలీ, ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ మోయిర్ పాయింట్ కూడా మన పార్ట్ 2 వీడియోలో అయితే చూపిపోతున్నాను. ఒకసారి మీరు ఇక్కడ మ్యాప్ చూసుకోండి. పార్ట్ 1 వీడియోలోకి వచ్చేపాటికి కొడైకెనాల్ నుంచి పూంబారే మీదుగా మన్వనూరు వెళ్లే దారిలో ఉన్న లొకేషన్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం రోజ్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ ఇది కాబట్టి డిసెంబర్ మంత్ కాబట్టి రోజెస్ అయితే లేవంట. కానీ అందుకే మనం ఇప్పుడు రోజ్ గార్డెన్ లోపలికి అయితే వెళ్ళట్లేదు. మార్చి ఆ టైంలో అయితే మొత్తం రోజెస్ ఉంటాయంట. రోజెస్ లేకుండా రోజ్ గార్డెన్ ఇంకేం వెళ్తామని చెప్పని మేమైతే రోజ్ గార్డెన్ లోపలికి అయితే వెళ్ళట్లేదు అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్స్. మన డే 1 ట్రిప్ లో ప్రకారం ఇప్పుడు మన్వనూరుకి వెళ్ళే దారిలో అయితే మనకి పైన్ ఫారెస్ట్ అయితే ఉందన్నమాట. పైన్ ఫారెస్ట్ అంటే మొత్తం పైన్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం లోపలికి రండి ఒకసారి. ఇదంతా పైన్ ఫారెస్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. ఫోటో షూట్స్కి అయితే వండర్ఫుల్ లొకేషన్, అదిరిపోయేది అనమాట. చూడండి ఇదంతా వెనకమాల ఎలా ఉందో లొకేషన్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. వెళ్ళేటప్పుడు ఇదంతా పైన్ ట్రీస్ తో ఒక్కోటి ఎల్లో hundreds of years ఉండిద్ది. ఆ ఏజ్ వచ్చేప్పటికి ట్రీ చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా ఇయర్స్ అయితే ఉంటుంది ఒక్కో ట్రీకి. ఈ రకంగా అయితే ఉంది.
ఫోటోషూట్ లొకేషన్ బెస్ట్ స్పాట్ అనమాట ఇది. ఇదైతే మిస్ అవ్వకుండా మీరు, ఇదైతే కొడైకెనాల్ దాటంగానే ఒక 2-3 కిలోమీటర్స్ రాగానే అయితే పైన్ ట్రీ ఫారెస్ట్ అయితే ఉంది. పైన్ ట్రీ ఫారెస్ట్, బ్యూటిఫుల్ లొకేషన్ ఫర్ ఫోటోషూట్స్. కొడైకెనాల్, నియర్ కొడైకెనాల్. చూడండి మనకి కొడైకెనాల్ లో క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. కొడైకెనాల్ నుంచి మాన్వన్నర్ వెళ్ళే దారిలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మొత్తం వచ్చేపాటికి క్లౌడ్స్ మొత్తం మా మీద నుంచి వెళ్తున్నాయి. చూడండి ఇదంతా మంచి అనుకోమాకండి, అదంతా క్లౌడ్స్ అనమాట. చూడండి ఫాగ్ వచ్చేసింది. చూడండి ఎలా ఉందో మొత్తం లొకేషన్. బ్యూటిఫుల్ స్పాట్ కొడైకెనాల్, హెవెన్ ఆన్ ల్యాండ్. మీకు అంతా వైట్ కనిపిస్తుంది చూడండి, అవన్నీ క్లౌడ్స్. మేము ఇప్పుడు ఈ రోడ్డు మీద అయితే ఉన్నాం. చూడండి మేఘాలు, ఇదిగోండి ఈ రకంగా ఇక్కడ చాలా హైట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మానవనూరు వెళ్ళే దారిలేదు కొడైకెనాల్ నుంచి. కొడైకెనాల్ బెస్ట్ ప్లేస్ అనమాట. ఇదైతే డీప్, చూడండి చాలా లోతుగా ఉంది. మొత్తం ఎంత లోతుగా ఉందో చూడండి ఇదంతా. ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇలాంటి వీడియోలు ఫ్యూచర్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ప్లేస్లు అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో మొత్తం రూటు. చూడండి హిల్ ఏరియా మొత్తం చాలా హైట్లో అయితే ఉంది. టోటల్ క్లౌడ్స్. కొడైకెనాల్ చూడండి క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో, మొత్తం తెల్లగా ఇవన్నీ క్లౌడ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది పళని టెంపుల్ మెజెస్టిక్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం ఫాగ్ కవర్ చేసేసింది. చూడండి ఎర్లీ మార్నింగ్ 10కి ఎంత మంచి అయితే ఉందో. మొత్తం అసలు బళ్ళు కూడా కనిపించట్లేదు ఏమి, చాలా మంచి ఉందన్నమాట ఫాగ్. కొడైకెనాల్ నుంచి మాన్వన్నర్ వెళ్ళే దారిలో అయితే ఈ రకంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు పుంబరై విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి ఫాగ్ మొత్తం ఎలా పట్టేసిందో, అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. ఇక్కడ హోటల్ ఉందన్నమాట. ఈ హోటల్ దగ్గర అయితే ఆగాం. ఈ హోటల్లో ఏంటంటే మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మ్యాగీ చేస్తున్నాను మన కోసం ఇప్పుడు. ఇంకా ఈ హోటల్ వ్యూ వచ్చేపాటికి నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫాగ్. హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది అనమాట, హిల్ పాయింట్ వ్యూ. అందుకే ఈ హోటల్ దగ్గర ఆగడానికి మెయిన్ రీజన్. చాలా బాగుంది చూడండి ఒకసారి. నేను ఇప్పుడు ఆగిన హోటల్లో మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇక్కడ మ్యాగీ వచ్చేపాటికి 50 రూపీస్ ఉంది వెజ్ మ్యాగీ. అదే ఎగ్ మ్యాగీ అయితే 60 రూపీస్. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. మొత్తం ఇలా ఫాగ్ కమ్మేస్తే ఇక్కడ ఈ రకంగా అయితే మేము మ్యాగీ పెట్టుకుని అయితే తింటున్నాం. స్వర్గలోకంలో ఉన్నట్టు ఉంది ఇక్కడ చూస్తే మాత్రం. మొత్తం మేఘాలతో కమ్మేసుకొని బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఒకసారి ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనం మన్నావన్నర్ రీచ్ అయ్యాం. ఇక్కడ 12 అయింది మేము అక్కడ రీచ్ అయ్యేపాటికి. కానీ మధ్యాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం మనకి ఎండ అనేది చాలా ఇదిగా ఉండేది కదా ఎక్కువ. కానీ ఇక్కడ చూడండి మంచి అనేది ఏ విధంగా ఉందో. మొత్తం ఫుల్ మంచి అనమాట ఇక్కడ. అసలు రోడ్డు ముందు కొంచెం ముందు కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ అయితే కమ్మేసింది మొత్తం. ఇదంతా చూడండి మొత్తం ఎలా మంచి ఎలా కనిపిస్తుంది. ఇది లోపల మొత్తం మేఘాలతో కమ్మేసింది ఇదంతా రోడ్డు. కొంచెం కూడా కనిపించట్లేదు. చూడండి ఎలా ఉందో, ఎంత ఫాగీగా ఉందో. ఫైనల్ గా మనం ఇప్పుడు మన్నావన్నర్ లేక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడండి మీరు ఎంత ఫాగీగా ఉందో. ఇది ఆఫ్టర్నూన్ 12:30 అయితే అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఎంత ఫాగ్లో ఉందో. మనం ఇప్పుడు మన్నావన్నర్ లేక్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం. ఈకో టూరిజం వాళ్ళు మొత్తం దీన్ని ఇచ్చేస్తున్నారు అనమాట. మొత్తం చూసుకుంటే మాత్రం మీకు ఇక్కడ లేక్ కనిపిస్తుంది కదా, ఇదే మన్నావన్నర్ లేక్. కానీ మొత్తం ఫాగ్తో అయితే కమ్మేసింది అనమాట. ఏం కనిపించట్లేదు ఇక్కడ మన్నావన్నర్ లేక్. చూడండి మొత్తం ఎలా ఉందో. చాలా చల్లగా ఉంది. 12-13 డిగ్రీస్లో అయితే ఉందన్నమాట.
ఇదే లోపలికి ఎంట్రీ, మన్నవరం ఎంట్రీ వచ్చేపాటికి. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఏదో ధర్నా జరుగుతుంది. వీళ్ళు మొత్తం ఇలాగా పట్టాలు వేసుకొని కూర్చొని ఏదో ఆపేశారనమాట. ధర్నా జరుగుతుంది ఇక్కడ. చూడండి, న్యూస్ రిపోర్టర్స్ కూడా వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అసలు మనకు అర్థం కావట్లా తమిళ్. మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఇక్కడ మొత్తం యాక్చువల్గా మనం మన్నవన్నర్ లేక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. అక్కడ ఏదో వీళ్ళు రైతులు ధర్నా చేస్తున్నారు, ఏదో వాళ్ళు పండించిన దానికి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పని. కాబట్టి అక్కడ ఆపేయడం వల్ల అన్ఫార్చునేట్లీ నేను మీకు ఆ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే మనం కోకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రూట్ చూస్తున్నారు కదా మీరు. ఈ రూట్ వచ్చేప్పటికి కోకల్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్ మనం వెళ్ళి చూడండి, చాలా నారో కటింగ్, అంటే ఒక వెహికల్ వెళ్ళడానికి అయితే అంత రూట్ ఉంది ఇది. దీని లోపల నుంచి మనం ఇప్పుడు కోకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. నేను మీకు అక్కడికి వెళ్ళాక అది చూపిస్తాను. వాటర్ ఫాల్స్ చూడండి, రూట్ అసలు అంత చిన్నగా ఉందో. ట్రీస్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ కోకల్ వెళ్ళే దారి. మనం ఇప్పుడు కోకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మెజెస్టిక్ లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేపాటికి మెజెస్టిక్ లేక్ వ్యూ అనమాట దీని పేరు. చూడండి, మొత్తం లోటస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ చిన్న లేక్ ఇది. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ మీద ఇది మెజెస్టిక్ లేక్ వ్యూ. ఇది కోకల్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇది కనిపించింది మనకి దారిలో. కోకల్ వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఉన్నాం మనం. వాటర్ ఫాల్స్ రూట్ వచ్చేపాటికి చాలా వైల్డ్గా ఉంది. అంతే రోడ్డు మొత్తం చాలా వరకు పాడైపోయి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మళ్ళీ స్నో కూడా చాలా ఇదిగా ఉందన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో. కాకపోతే ఇది కోకల్ వాటర్ ఫాల్స్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. మీరు కొడైకెనాల్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ అవ్వమాకండి. చాలామంది ఈ ప్లేస్ని మిస్. ఇప్పటికీ మనం దగ్గరికి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది చూడండి. వాటర్ ఫాల్స్ సౌండ్ దగ్గరలో ఉన్నాం మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి. నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మనం మన్మన్నార్ వెళ్తే మాత్రం అక్కడ మనకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే రైతులు ధర్నా చేసి మనం అక్కడ లోపలికి వెళ్ళకుండా అయితే ఆపేశారనమాట. ఎందుకంటే లేక్ వ్యూ పాయింట్, మన్మన్నార్ లేక్ వ్యూ పాయింట్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. కానీ మనకు అక్కడ రైతులు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పని వాళ్ళు పండించిన పంటకే అది లోపలికి టూరిస్టులు అయితే ఆపేస్తున్నాం అని చెప్పని ఆపేశారు. మనం చాలాసేపు వెయిట్ చేసాం లోపలికి పంపిస్తారని చెప్పని. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళనే లేదు. మనం మన్మన్నార్ నుంచి తిరిగి మళ్ళీ కొడైకెనాల్ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కోకల్ అనైతే ఒక గ్రామం ఉంది. ఆ కోకల్ అనే గ్రామం దగ్గర అయితే వాటర్ ఫాల్స్ అను కోకల్ లేక్ వ్యూ అని అయితే ఉందన్నమాట. ఆ రెండు చాలా ఫేమస్. కోకల్ లేక్ వ్యూ పాయింట్ అయితే మనం కోకల్ లేక్ వ్యూ పాయింట్ దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. అంతేకాకుండా కోకల్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మాత్రం ముందు వెళ్దాం అనుకుంటే మాత్రం అక్కడ ఆపేశారనమాట. ఎందుకంటే యానిమల్స్ వస్తున్నాయంట, వైల్డ్, అంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి వైల్డ్ యానిమల్స్ వస్తున్నాయి అని చెప్పని కోకల్ వాటర్ ఫాల్స్ అయితే ఆపేశారు. ఎంట్రీ లేదు కోకల్ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం కోకల్ లేక్ వ్యూ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి చూడండి కోకల్ లేక్. ఒకసారి మీరు చూసుకుంటే మాత్రం కోకల్ లేక్ ముందు ఉన్నాం. ఇదంతా లోటస్ ప్లాంట్, మొత్తం లోటస్ లో ఉన్నాయి చూడండి. లోపల చాలా టూరిస్టులకి చాలా నచ్చిన ప్రదేశం అనమాట. ఇది చాలా బాగుంది ఇక్కడ కోకల్ లేక్ వ్యూ అయితే. మొత్తం ఎనమల్ చూడండి, ఫాగ్, మంచు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మనం కోకల్ లేక్ లో చూసుకుంటే మాత్రం చాలా రకాల బాతులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. లోపల మీకు మంచు ఉంది కాబట్టి అది కనిపించట్లేదు సరిగ్గా. లోపల అయితే ఉన్నాయి. మాకు నార్మల్గా చూస్తుంటే కనిపిస్తుంది కానీ ఈ మంచులో ఇవి కనిపించట్లేదు. లోపల మధ్యలో ఉన్నాయన్నమాట. ఇందాక నేను వీడియో తీసేటప్పుడు అయితే మంచు ఉంది కదా ఫుల్గా. కానీ ఇప్పుడు చూడండి మంచు మొత్తం పోయి ఎంత క్లారిటీ కనిపిస్తుందో. కోకల్ లేక్ మధ్యలో కూడా డక్స్ అయి కనిపిస్తున్నాయి చూడండి. లోపల వెళ్తున్నాయి బారుగా. చూడండి ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా ఎంత క్లారిటీగా ఉన్నాయో. పైన ఉంది మంచు అంతా. నేనైతే మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తా అని చెప్పి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. కానీ కోకల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ వస్తున్నాయి. కానీ మీకు ఎలాగోలా వాటర్ ఫాల్స్ చూపించాలని అయితే మేమైతే వేరే వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అది ప్రైవేట్ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేపాటికి స్వామినాథన్ వాటర్ ఫాల్స్. ఇది కూడా కోకల్ విలేజ్లో ఉంది. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేపాటి 60 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది కోకల్ వాటర్ ఫాల్స్ అయితే ఎలా లేదంట. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్లో ఏదో ఎలిఫెంట్స్ అవన్నీ వస్తున్నాయని చెప్పి అదైతే ఆపేశారంట. కాబట్టి మనం ఇప్పుడు వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. దీని పక్కన ఉంది. లోపల 500 మీటర్స్ అయితే లోపల బళ్ళు పక్కన పార్క్ చేసి ఇక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే ఆ రూట్. చూడండి పక్కన క్లౌడ్స్ ఎంత కింద నుంచి వెళ్తున్నాయో. ఇవన్నీ క్లౌడ్స్ చూడండి రన్ అవుతున్నాయి. మీకు చూపిస్తాను చూడండి ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి క్లౌడ్స్ మొత్తం. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ కొడైకెనాల్. మీరు ఇంట్లో ఉండి నేను మీకు ఈ వీడియోలు చూపిస్తున్నాను చూడండి.
వర్చువల్ ఎక్స్పీరియన్స్. చూడండి మంచి ఎలా పెరుక్కుంటూ వస్తుందో ఇక్కడ దగ్గరికి వచ్చేపాటికి. ఇది ప్రైవేట్ ల్యాండ్లో ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ కోసం అయితే మనం మనీ పే చేయాలన్నమాట. ఇక్కడ చిన్న రూట్ కనిపిస్తుంది కదా, దీనిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ లోపల నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. 500 మీటర్స్ అంటే 200 to 300 మీటర్స్ ఉందంట లోపలికి వెళ్ళడానికి. బయట కార్స్ పార్క్ చేసి ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఎవరన్నా బాత్ చేయాలనుకుంటే మాత్రం దిగి ఇచ్చేయచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ సౌండ్లు వస్తున్నాయి చూడండి, మీకు వాటర్ది దగ్గరికి వస్తున్నాం. మనం దగ్గరికి వచ్చేసాం మ్యాక్సిమం. ఇందాక తక్కువ ఉంది స్నో, ఇప్పుడైతే చూసారా అంత ఎక్కువ ఉందో. ఇందాక జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే ఎంత స్నో అయితే పెరిగిపోయింది ఇక్కడ. మొత్తం అసలు కనిపించట్లేదు, చూడండి ఎంత స్నో పెరిగిందో. వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పైనుంచి. బ్యూటీ అనమాట వాటర్ ఫాల్స్. దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడండి కనిపిస్తున్నాయి మీకు, నేచర్స్ బ్యూటీ అనమాట. నేను వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కింద దిగుదాం అనుకుంటున్నా. మరి అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూసి దాన్ని బట్టి దిగుదామా వద్దా అని అయితే డిసైడ్ చేసుకుంటా. మంచు కప్పేయడం వల్ల మీకు ఎక్కువ క్లారిటీ కనిపించట్లేదు. చూడండి మనం దగ్గరికి వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. కొడైకెనాల్ వాటర్ ఫాల్స్, నేచర్స్ బ్యూటీ. ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి వాటర్ ఫాల్స్. నేనైతే వాటర్ ఫాల్లో దిగుదామని చెప్పని అయితే బట్టలు కూడా తెచ్చుకున్నాను. కానీ దిగుదాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక నీళ్ళు అయితే చాలా చల్లకున్నాయి అనమాట. అంటే 13 degrees 12 degrees అలా బయటే ఉంది. ఇంకా ఈ వాటర్లో దిగితే ఈ టైంలో అసహ్యం అయిపోతాం అని చెప్పని నేనైతే లోపల దిగట్లేదు. నేను ఇప్పుడైతే వాటర్ ఫాల్ ముందే ఉన్నాను. చూడండి ఈ వాటర్ ఫాల్ చూసారు కదా, ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. చీకట్లో వెళ్తున్నాను, మామూలు లేవు అసలు రోడ్లు. మొత్తం మంచు కురుస్తుంది. మంచు కురిసే వేళలో. ఇక్కడితో మేము Day 1 చూసిన Part 1 వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా Part 2 వీడియో అయితే త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు అందరికంటే మన వీడియోస్ ముందుగా చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.